ఫ్యామిలీ పోక్సో కేసు ఎందుకు పెట్టింది? అక్కడి దాకా వచ్చారు అంటే దాని వెనుక ఈ బండి భగీరథ్ అండ్ బండి సంజయ్ ఎలా కారణాలుగా ఉన్నారు, ఇది కదా తెలుసుకోవాల్సింది. మీరు ఇప్పటిదాకా బాధితురాలి తల్లి ఎఫ్ఐఆర్లో ఏం చెప్పింది అనేది రకరకాల వీడియోస్లో సోషల్ మీడియా ద్వారా తెలుసుకొని ఉండొచ్చు. కానీ ఎఫ్ఐఆర్లో పెట్టడానికి కూడా భయపడ్డ నిజాలు చాలా ఉన్నాయి. వాటిని తెలుసుకుంటే కేంద్ర మంత్రి పాత్ర ఇక్కడ ఉందా లేదా అనేది కూడా మనకు అర్థమైపోతుంది. బండి భగీరథ్ ఈ బాధిత బాలిక స్కూల్ మేట్స్ కాదు, క్లాస్మేట్స్ కాదు, కాలేజ్ మేట్స్ కాదు, ఒకే ఏజ్ గ్రూప్ కూడా కాదు. బాలిక ఏజ్ 17 ఏళ్ళు, బండి భగీరథ్ వయసు 25 ఏళ్ళు. కామన్ ఫ్రెండ్స్ ద్వారా భగీరథ్కి అమ్మాయి పరిచయం అయింది. ఇద్దరు బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే. స్నాప్ చాట్, ఇన్స్టాగ్రామ్లో చాటింగ్స్ ద్వారా వాళ్ళ పరిచయం పెరిగి పెద్దయింది. అమ్మాయి చాలా డైనమిక్, స్ట్రైట్ ఫార్వర్డ్, ఎవరిని కేర్ చేయని మెంటాలిటీ ఉండే అమ్మాయి. దీంతో ఆ అమ్మాయిని ఎలాగైనా పడేస్తాను అనేలాగా ఛాలెంజ్ చేసి ఆ అమ్మాయిని పదే పదే ఆ అమ్మాయి వెంటబడ్డము, ప్రేమిస్తున్నాను అని చెప్పి నిజంగా ప్రేమించాడో లేదో కూడా తెలియదు, విచారణలో తెలియాలి మనకు. ఒక ఛాలెంజ్ తీసుకొని ఆ అమ్మాయి లైఫ్లోకి ఎంటర్ అయ్యాడు అనేదైతే బాధితురాలి వైపు నుంచి వస్తున్న వాదన. ఇది నిజమా కాదా అనేది పోలీసులు తేల్చాలి. అండర్ గ్రాడ్యుయేషన్ కోసం అమ్మాయి లండన్ వెళ్ళిపోవాలి అని అనుకుంటున్న టైంలో ఇతను ఎంటర్ అయ్యాడు. నువ్వు లండన్ వెళ్ళిపోతే నేను ఇక్కడ తట్టుకోలేను అని చెప్పి టీనేజర్ని వెంటబడి నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి తనతో ప్రేమలో పడేలాగా చేశాడు అని చెప్పి చెప్తున్నారు. అదే చొరవతో ఆ కుటుంబంతో కలిసి అతను రకరకాల టూర్లకు వెళ్ళారు, చాలా ప్లేసెస్ని వాళ్ళు విజిట్ చేశారు. అయితే ఇతర ప్రాంతాలకు తల్లి ఎప్పుడూ కూడా భగీరథ్తో తన కూతుర్ని ఒంటరిగా పంపలేదు. ఆమె కూడా వెంట వెళ్ళింది, ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళారు. అయితే బాలికతో రిలేషన్షిప్ లక్ష్యంగా భగీరథ్ ఆ ఫ్యామిలీకి దగ్గరయ్యాడు అనేది ఆ తర్వాత బయటకు వచ్చిన ఆడియో రికార్డ్స్, కాల్ రికార్డ్స్, చాట్స్ ఇవన్నీ కూడా చెప్తున్నాయి. మొత్తానికి టీనేజ్ బాలికను తన ఫ్రెండ్స్కి చెప్పినట్లు పడేశాడు. అండ్ తల్లి కంప్లైంట్లో చెప్పిన విధంగా అనేక సార్లు పెళ్లి చేసుకుందాము అని చెప్పి బాలికను ఫిజికల్ అబ్యూస్ చేశాడు. వీళ్ళ రిలేషన్ 2025లో కొనసాగింది. 2026లోకి ఎంటర్ అయ్యాక జనవరిలో సడన్గా మన విషయం నాన్నకు తెలిసిపోయింది అని చెప్పి అతను బ్రేకప్ చెప్పాడు అనేది ఆ ఫ్యామిలీ వర్షన్. దీంతో బాలిక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సూసైడ్ అటెంప్ట్ చేసింది. ఒకసారి కాదు, 2 సార్లు చేసిందంట. అప్పటిదాకా తల్లిదండ్రులకు ఆమె ఏ స్థాయిలో ఫిజికల్ అబ్యూస్కి గురైంది అనేది పూర్తిగా తెలీదు. ఇప్పుడు చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు కదా, ఇన్నిసార్లు ఫ్యామిలీతో కలిసినప్పుడు అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, అప్పుడు ఎందుకు కంప్లైంట్ చేయలేదు అని చెప్పి. ఎప్పుడైతే బాధితురాలు అటెంప్ట్ చేసిందో ఇంక ఉండకూడదు అని చెప్పి అప్పుడు ఆ ఫ్యామిలీ అలర్ట్ అయ్యి అసలు మొత్తం ఏం జరిగింది అని చెప్పి తెలుసుకోవడం మొదలుపెట్టారు. తల్లి వివరంగా అడిగిన తర్వాత బాలిక అన్ని విషయాలు చెప్పడము అండ్ తన చాట్ రికార్డ్స్ అన్ని చూపించడము, వీడియోస్ అన్ని చూపించడము ఇదంతా జరిగింది. వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు, పెద్ద బిజినెస్ ఫ్యామిలీ కాబట్టి ఆమెకి సరైన గైడెన్స్ ఇచ్చారు, కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆమె మెంటల్ హెల్త్ బాగుపడడానికి, మళ్ళీ కోలుకోవడానికి ఏం చేయాలో అవన్నీ కూడా వాళ్ళు చేశారు. ఎప్పుడు? జనవరి నుంచి ఏప్రిల్ మధ్యలో. ఇక్కడ బండి భగీరథ్ బాలికను అంతటితో వదిలేసి ఉంటే పరిస్థితి ఇక్కడి దాకా వచ్చేది కాదు. కానీ బాలిక కోలుకుంటున్న టైంలో ఆమె ఫ్రెండ్స్ కాల్ చేసి భగీరథ్ మీ ఇద్దరి ప్రైవేట్ ఫొటోస్ మాకు చూపించాడు, అవి సర్క్యులేషన్లో ఉన్నాయి అని చెప్పి, నీ క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడుతున్నాడు అని చెప్పి చెప్పడం మొదలుపెట్టారు. ఇది ఆ కుటుంబాన్ని, బాధితురాల్ని మళ్ళీ ఒక ట్రోమాలోకి నెట్టేసింది. దీంతో వాళ్ళు వెంటనే ఇంకా లీగల్ యాక్షన్ తీసుకోవాల్సిందే అని చెప్పి ఒక లాయర్ని సంప్రదించారు. అది కూడా యూట్యూబ్లోనో ఫేస్బుక్లోనో వీడియోస్ చూసి ఒక పాపులర్ సోషల్ మీడియా లాయర్ని వాళ్ళు సంప్రదించారు. ఆ లాయరు వీళ్ళు ఇలా మీ కొడుకు మీద ఒక కేసు తీసుకొని వచ్చినారు అని చెప్పి కేంద్ర మంత్రి అయిన బండి సంజయ్కి చెప్పారు. దీంతో వాళ్ళు బాధిత కుటుంబం మీద ఏప్రిల్ 21వ తేదీన నిర్మల్లో ఈ భగీరథ్ తరఫున అతని ఫ్రెండో అతని దగ్గర వ్యక్తో అయిన శ్రీరామ్ అనే వ్యక్తి బాధిత కుటుంబం మమ్మల్ని వేధిస్తోంది, మమ్మల్ని టార్గెట్ చేస్తోంది, మమ్మల్ని ఎక్స్ప్లాయిట్ చేయాలని చూస్తోంది, ఈ టైప్లో కంప్లైంట్ చేశాడు. దీంతో నిర్మల్ పోలీసులు ఈ బాధిత కుటుంబానికి ఫోన్ చేసి ఈ ఇష్యూని మీరు సెటిల్ చేసుకోండి, మీ మీద ఇట్లా ఒక కంప్లైంట్ వచ్చింది అని చెప్పి సమాచారం ఇచ్చారు. అంటే అది కావాలని ఇప్పించారు, ఎందుకంటే ఇదంతా కూడా కరీంనగర్లో జరిగింది. సో ఆ సలహాతో పాటే వెంటనే ఒక వ్యక్తి ఎంటర్ అయ్యారు. ఆ వ్యక్తి బండి సంజయ్కి సన్నిహితుడిగా చెప్పే మాజీ జర్నలిస్ట్ సంగప్ప. బాలిక ఆమె తల్లిదండ్రులు చెప్పిన విషయాలు విని షాక్ తిన్న సంగప్ప డైరెక్ట్గా బండి సంజయ్ దగ్గరికే వాళ్ళను తీసుకెళ్లాడు అనేది నాకు బాధితుల వైపు నుంచి వచ్చిన సమాచారం. ఇదంతా కూడా ఏప్రిల్లో ఈ బాధిత ఫ్యామిలీ మీద శ్రీరామ్ అనే వ్యక్తి నిర్మల్లో కంప్లైంట్ ఇచ్చిన వారంలోనే జరిగింది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఫస్ట్ బాధితుల మీద కంప్లైంట్ ఇచ్చింది బండి సంజయ్ తరఫు వాళ్ళు, భగీరథ్ తరఫు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి
పోలీసులు వాళ్ళ అంటే అది కరీంనగర్లో పరిధిలోకి వస్తుంది కాబట్టి పోలీసులతో వాళ్ళే ఫోన్ చేయించి ఒక మధ్యవర్తిని కూడా వాళ్ళే పంపించారు. అలా పంపడం వల్ల ఈ బాధిత ఫ్యామిలీ వెళ్ళి బండి సంజయ్ని కేంద్ర మంత్రిని కలవాల్సి వచ్చింది. బాధితుల మీద కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు మళ్ళీ ఆ అమ్మాయి ఫ్యామిలీతో ఎందుకు చర్చలు జరిపారు? ఇదంతా హనీ ట్రాప్ అయితే నిందితుడు ఏ తప్పు చేయకపోతే ఏప్రిల్ 3rd వీక్ లో డైరెక్ట్ గా హైదరాబాద్ లోనే బండి సంజయ్ దగ్గరికి బాధిత కుటుంబము బాలికతో సహా ఎందుకు వస్తుంది? స్వయంగా బాలికే తనకు ఏం జరిగిందో కేంద్ర మంత్రికి చెప్పింది అనేది నాకు తెలిసిన సమాచారం. అవునా కాదా అనేది సీసీటీవీ ఫుటేజ్ తీస్తే అర్థమవుతుంది. తల్లిదండ్రులు కూడా అసలు ఏం జరిగిందో మొత్తం బండి సంజయ్కు చెప్పారు. సార్, మీ కొడుకు మా పాపను వెంటబడి ప్రేమిస్తున్నాను అని చెప్పి దగ్గరయ్యాడు, మా ఇంటికి వచ్చాడు, ఫ్రెండ్సే కదా అని చెప్పి అనుకున్నా. మా పాప డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సూసైడ్ అటెంప్ట్ చేసింది. ఏం జరిగింది అని చెప్పి తెలుసుకుంటే 3 సార్లు ఎలా భగీరథ్ అబ్యూజ్ చేశాడో, ఆ అమ్మాయిని ఎలా ఎక్స్ప్లాయిట్ చేశాడో అంతా కూడా చెప్పింది. జనవరి మధ్యలో సడన్ గా ఎలా బ్రేకప్ చెప్పాడో కూడా చెప్పింది. సో మేము ఎలాగో అలాగా పాపను కాపాడుకున్నాము. ఇప్పుడు మళ్ళీ గతంలో పాపతో దిగిన ఫోటోలు వీడియోలు ఫ్రెండ్స్కి చూపిస్తూ మా బిడ్డను వేధిస్తున్నాడు, మీరు మీ కొడుకు మీద ఏం యాక్షన్ తీసుకుంటారో చెప్పండి అని చెప్పి వాళ్ళు అడిగారు. అంతా విన్న కేంద్ర మంత్రి గారు తన కొడుక్కి గడ్డి పెట్టకపోగా బాధితురాలి పేరెంట్స్ని అవమానించేలాగా కించపరిచేలాగా మాట్లాడి పంపడంతో వాళ్ళు ఇంకొక దారి లేక లీగల్ యాక్షన్ తీసుకోవాల్సిందే అని చెప్పి బండి సంజయ్తో మాట్లాడిన తర్వాత డిసైడ్ అయ్యారు. లాయర్ని అప్రోచ్ అయ్యారు. బండి సంజయ్తో చర్చలు జరిగింది ఎప్పుడు? ఏప్రిల్ ఎండ్లో. కాబట్టి అన్ని ఆలోచించుకొని ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే కదా ఉంది, ఖచ్చితంగా కేసు పెడితే న్యాయం జరుగుతుంది అనే నమ్మకంతో భగీరథ్ని అరెస్ట్ చేయించి బుద్ధి చెప్పాలి, అది బాధితురాలకు ఒక సాంత్వన అని చెప్పి మే 8వ తేదీన బయటకు వచ్చి కంప్లైంట్ చేశారు. ఇది జరిగింది. బాధిత కుటుంబం